కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని ఓ గ్రామంలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిని అత్యాచార యత్నానికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కోసిగిలోని ఉరుకుంద ఆర్చ్ దగ్గర రాబడిన సమాచారం మేరకు నిందితులైన వైసీపీ సర్పంచ్ హుసేనితో పాటు మరో 2 నిందితులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. బాలికలపై, మహిళలపై ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఐ మంజునాథ్ స్పష్టం చేశారు. మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేసినా, యూటీజింగ్ కి పాల్పడినా నేరుగా తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి సర్పంచ్ అయినటువంటి దాతారం బోయ హుసేని అనే వ్యక్తి మరియు అతనితో పాటు అతని అనుచరులటువంటి వైఎస్ఆర్పి అనుచరులైనటువంటి బోయ వినోద్, బోయ మజ్జిగ, సూర్యనారాయణ అనే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బాధితురాలు 14 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక బాధితురాలు ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ అమ్మాయిని వాళ్ళు వేరే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్పి సర్పంచ్ అయినటువంటి బోయ హుసేని వాళ్ళ ఇంట్లోకి వెళ్లే సమయంలో వీరు తన స్నేహితులైనటువంటి వీళ్ళిద్దరిని కూడా బోయ సూర్యనారాయణ, బోయ వినోద్ ఇద్దరిని కూడా ఇంటి బయట కాపలాగా పెట్టేసి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించినప్పుడు ఆ అమ్మాయి అలికిడికి లేచి అడగ్గా తన యొక్క కోరికలు తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని పక్కకు రమ్మని చెప్పి అసభ్య పదజాలంతో ఆ అమ్మాయిని ఆ విధంగా ట్రీట్ చేశాడు. సో వెంబడే భయపడిన ఆ అమ్మాయి తను గట్టిగా అరవడంతోనే బయట ఉన్నటువంటి వాళ్ళ తాత వాళ్ళందరూ కూడా రావడంతోనే ఈ ముగ్గురు ముద్దాయిలు కూడా వాళ్ళు పారిపోయారు. సో పారిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా వాళ్ళంతా కూడా పరారులో ఉన్నారు. ఆ పరారులో ఉన్న క్రమంలో మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం అంటే 13/11/2024 రాత్రి మనకు ఉరుకుంద ఆర్చ్ దగ్గర ఉన్నటువంటి కొసిగి అవుట్స్కర్ట్స్ ఉన్న దగ్గర ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఈ ప్రెస్ ముఖంగా తెలియజేయడం ఎందుకంటే పార్టీ ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీ దృష్ట్యా మనకున్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల వరకు మనకు సంబంధించినటువంటి చిన్నపిల్లల మీద కానీ, అమ్మాయిల మీద కానీ, లేకపోతే ఎవరైతే మన ఆడవాళ్ళ మీద కానీ ఎటువంటి అఘాయిత్యాలు కానీ ఎటువంటి ఇలాంటివి ఏదైనా చేసే వాళ్ళు ఉంటే ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకొని కేసులు బుక్ చేసి వీలైతే వాళ్ళ మీద కేసులు కూడా మనము రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మంజునాథ్, ఇన్స్పెక్టర్, కొచ్చిగి సర్కిల్. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ముద్దాయిల్లో ఎవరైతే ఉన్నారో ఏటు బోయ వినోద్ మరియు మజ్జిగ సూర్యనారాయణ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తుల మీద కూడా ఏటు అయినటువంటి ఈ వినోద్ మీద ఇప్పటికే దాదాపు 6 కేసులు మనకు కొచ్చిగి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయినాయి. అందులో 5 ఎక్సైజ్ కేసులు, ఒకటి 6వది వచ్చేసి ఒక రైటింగ్ కేసు కందుకూరు దగ్గర జరిగినటువంటి దాంట్లో రైటింగ్ కేసు కూడా నమోదైంది. అదేవిధంగా కౌతాలం పోలీస్ స్టేషన్ లో కూడా 2 ఎక్సైజ్ కేసులు రిపోర్ట్ అయినాయి. టోటల్ గా ఏటు తోవి వినోద్ వద్ద వచ్చేటప్పటికి బోయ వినోద్ దగ్గరికి 8 కేసులు రిపోర్ట్ అయినాయి. అదేవిధంగా 3వ ముద్ద అయినటువంటి మజ్జిగ సూర్యనారాయణ అనే వ్యక్తి మీద కూడా ఒక కోసిగిలో ఒక పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఒక కేసు కూడా నమోదై ఉంది. సో వీళ్ళందరి యొక్క క్రిమినల్ హిస్టరీ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క నడవడిక దీన్ని అన్నిటి మీద ఇచ్చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తాము. పార్టీలు అనేది సంబంధం లేకోకుండా ఏదైతే ఉందో మన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా కేసు యొక్క తీవ్రత దృష్ట్యా పోక్సో కేసెస్ లో మనం బాధితురాల యొక్క ఎటువంటి ఐడెంటిటీ చెప్పడానికి లేదు. గతంలో కూడా ఒక చిన్న కేసు అది మనకు రిపోర్ట్ రావడంతో ఆ రిపోర్ట్ అయిన దాని మేరకు కేసు నమోదు చేయడం అయింది. దాని మేరకు రిమాండ్ కూడా తరలించడం అయింది. ఎవరైనా సరే ఇలాంటి అఘాయిత్యాలు ఏదైనా సరే చేశారు అంటే మాత్రము పోలీసులకి ఎవరైనా ప్రజలైతే ఉన్నారో నిర్భయంగా వాళ్ళు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గురించి కూడా నిర్భయంగా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆ చెప్పుకున్న దాని మేరకు మేము కూడా కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రెస్ పూర్వకంగా తెలియజేస్తున్నాం.